హరే శ్రీనివాస. ఓం నమ శివాయ. కార్తీక మాసం ఈ హిందూ పంచాంగంలో అతి పవిత్రమైన మాసం. ఈ మాసంలో కార్తీక పౌర్ణమి రోజున భగవాన్ శివుడు విష్ణువు ఇద్దరికీ ప్రియమైనది. ఒకరోజు కైలాస పర్వతమున తన భర్త పరమశివునితో పార్వతీదేవి కూర్చునెను. అప్పుడు దేవతలు మహర్షులు శివుని దర్శనానికి వచ్చారు. వారు అంతా పరమశివుణ్ణి స్తుతించి వందనం చేశారు. కానీ ఒక్కరూ కూడా పార్వతీదేవి వైపుకు చూడలేదు, నమస్కరించలేదు. అది చూసిన పార్వతీదేవి తీవ్ర మనస్తాపం కలిగింది. ప్రభు, నేను మీ పక్కనే కూర్చున్నాను, నన్ను ఎవరూ గౌరవించడం లేదు, వాళ్ళు అంతా మిమ్మల్ని పూజిస్తున్నారు అని దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించింది. అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, దేవి, వాళ్ళు నిన్ను వేరుగా చూడడం లేదు. అప్పుడు పార్వతీదేవికి ఒక కోరిక కలిగింది. నేను మీ దేహంలో సగం భాగం పొందాలి అనుకుంటున్నాను. మీరు ఏమి అంటారు స్వామి? దీనికి పరమశివుడు, నీకు నా శరీరంలో సగం భాగం కావాలి అంటే నీవు ఒక వ్రతం చేయాలి, అది కేదారేశ్వర వ్రతం అని చెప్పారు. ఇక పార్వతీదేవి శివుని ఆదేశం శిరస వహించి కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఆత్మశుద్ధితో తపస్సును ప్రారంభించారు. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి పవిత్రమైన నదిలో స్నానం చేసి శివుని ధ్యానం చేశారు. ఆహారం వదిలి నీళ్లు మాత్రమే తాగుతూ ఏకాగ్రతగా శివుణ్ణి పూజించారు, ఉపవాసం చేశారు. ఆ మాసంలో పగలు రాత్రి నిరంతరం శివధ్యానంలో మునిగిపోయారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు పార్వతీదేవి అత్యంత భక్తితో శివలింగానికి అభిషేకం చేసి పువ్వులు బిల్వపత్రాలు సమర్పించి ఆ రోజు ఆకాశంలో పూర్ణ చంద్రుణ్ణి అపూర్వ కాంతితో ప్రకాశిస్తున్నాడు. పార్వతీదేవి యొక్క గాఢమైన భక్తికి పరమశివుడు సంతోషించి వెంటనే ప్రత్యక్షమయ్యి, దేవి, నీ తపస్సుకు మెచ్చాను, నీ కోరిక తీరింది, ఇక నుంచి నా శరీరంలో అర్ధాంగిగా నిలిచిపోతావు అనే గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఆ క్షణం నుండి శివుడు అర్ధనారీశ్వరుడిగా ప్రసిద్ధి చెందారు. సగం శివుడు సగం పార్వతీదేవి. ఈ రూపం దంపతుల మధ్య సమానత్వాన్ని సూచిస్తుంది. కేదారేశ్వర వ్రతం చేసిన పార్వతీదేవిలాగే ఈ వ్రతం చేసిన స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణం చెబుతుంది.